హలో ఎవ్రీవన్, నన్ను చాలామంది కిచెన్ టూర్ చేయమని మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. సో పెద్దగా కాకపోయినా లైట్గా చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. షార్ట్ వీడియోలో చాలా షార్ట్గా క్యూట్గా మినీ బ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో ఇదే మా డైనింగ్ హాల్ కన్నా స్నాక్స్ టేబుల్ అంటే సరిపోద్దేమో. దీని మీద కూర్చొని అయితే ఎవరు తినము, జస్ట్ సోయింగ్ మాత్రమే ఉంటుంది. ఏవైనా థింగ్స్ పెట్టుకొని ఫుడ్ ఐటమ్స్ గట్రా పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇది మా మినీ ఫ్రిడ్జ్ అని పైన ఎగ్స్ పెడతాను, ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ పెట్టను. సో నెక్స్ట్ ఏమొచ్చి ఇది మా ఆనియన్ ర్యాక్ అనమాట. ఆనియన్, వెల్లుల్లి, పొటాటోస్ ఉంటాయి అక్కడ. సో ఇది మా డైనింగ్ హాలు. ఇక్కడికి వచ్చేసరికి కిచెన్లోకి వచ్చేసరికి ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే పెడతానండి నేను క్లీన్ చేసి. ఇది చాలా క్యూట్గా ఉందని చెప్పి సిఎంఆర్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది ఫోక్స్ అనమాట. ఏవైనా ఫ్రూట్స్ అవి పిల్లలకు పెట్టేటప్పుడు పెడుతుంటాను నేను, జాంకాయలు ఫ్రూట్స్ ఏవైనా స్నాక్ బాక్స్లో. సో నెక్స్ట్ ఇది కెటిల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ మేమందరం కూడా పిల్లలతో సహా తాగుతామన్నమాట. ఇది వచ్చి రెగ్యులర్గా యూజ్ చేసే ప్లేట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. నైట్ క్లీన్ చేసిన వెజల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. సో ఇది వచ్చి మా కిచెన్ విండో అనమాట. అక్కడ అయిపోయిన వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిల్లోన నేను మనీ ప్లాంట్స్ అయితే పెంచుతున్నాను. ఇవి ఇక్కడ బ్రషెస్ అవన్నీ ఉంటాయి, వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి పిల్లర్ అవన్నీ అందేలాగా పెట్టుకుంటాను. నేను అప్పుడప్పుడు గాబరాలో ఇక్కడ వెల్లుల్లి, అల్లం అది పెట్టేస్తాను, దానివల్ల అక్కడే ఉండిపోయాయి. సో అవన్నీ తీసాను, చూసారు ఎన్ని ఉండిపోయాయో. గాబరాగా కుక్ చేసేటప్పుడు పెట్టేస్తాను. సో ఇక్కడ పెప్పరు అన్నీ కూడా, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ ఉన్నాయి, పసుపు అవన్నీ ఏదైతే ఈజీగా మనం కుక్ చేయడానికి అందుబాటులో ఉన్నవన్నీ అక్కడే ఉంటాయి. నేను చపాతీ పౌడర్ కూడా అందులోనే ఒక డబ్బాలో వేస్తానండి, ఎందుకంటే చేతితో తీసుకోవడం అంటే అలా ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ సాల్టు అండ్ టీ పౌడర్, షుగర్ అన్నీ ఉంటాయి. మీకు ఒక లాగ్లో చెప్పాను కదా చిల్లీస్ అన్నీ నేను ఎలా కట్ చేసి పెట్టుకుంటానని. ఇక్కడ తాలింపు పోపులు, సాల్ట్లు, మసాలాలు అన్నీ కూడా ఇటువైపు ఉంటాయి. సో ఈరోజు స్పెషల్ రసం అండ్ పొటాటో ఎగ్ కర్రీ మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ చాక్ పీసులు ఉంటాయి, ఎందుకంటే స్టవ్ క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకుంటాం కదా. ఇటువైపు ఏమో హనీ అన్నీ ఉంటాయి. సో పెద్దవన్నీ కూడా కొంచెం అక్కడ పట్టినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది నేను అరకు వెళ్ళేటప్పుడు తీసుకున్నాను, కొబ్బరి నూనెలో మిక్స్ చేద్దామని చెప్పేసి. ఇంకా నేను చేయలేదు, కొబ్బరి ముక్కలు అయితే ఎండబెట్టున్నాయి, అవి ఇంకా ఆడిపించలేదనమాట. ఇక్కడ మిక్సీ, గ్రైండర్ అన్నీ కూడా ఇటువైపు ఉంటాయి, పెద్ద డబ్బాలన్నీ కూడా. ఇక్కడ జీడిపప్పు ఇది అరకు వెళ్ళేటప్పుడు తీసుకున్నాము. సో నెక్స్ట్ బెల్లం ఇవన్నీ కూడా ఇటువైపు అయితే నేను సర్దుకున్నానండి, ఎందుకంటే అన్నీ క్లియర్గా కనిపించేలాగా. మనం లోపల ఉన్నాయంటే అవి ఏవి కనిపించవు, ఎదురుగా ఉంటే మనం యూజ్ చేస్తాము, ఏవైపోయి ఏవి లేవో అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇవన్నీ డబ్బాలో ఇడ్లీ రవ్వ అవన్నీ కూడా ఉంటాయి. కిందన వచ్చేసరికి పెద్ద డబ్బాల్లో మీకు మొన్న చూపించాను కదా గోధుమ పిండి, నెక్స్ట్ ఏవైనా రైస్ పౌడర్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. చోడుపిండి, రోగిపిండి అవన్నీ కూడా, గోధుమ పిండి, శనగపిండి అవన్నీ కూడా. ఇదే మా కిచెన్ టూర్ అండి. ఇది పైన చిమ్నీ పక్కన ఉంటాయి కదా ఆ ర్యాక్స్ అనమాట. పెద్దగా యూజ్ చేయను, ఏవైతే పెద్ద ఉంటాయో అక్కడ పెడుతుంటాను నేను. కారం, పసుపు అవన్నీ కూడా రెగ్యులర్ యూజెస్ కాకుండా. సో ఇదే మా చిన్న కిచెన్ టూర్ అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉంది బియ్యం డబ్బా అనమాట, అందులో బియ్యం అన్నీ ఉంటాయి. సో ఇదేనండి మా కిచెన్ వ్లాగ్. ఎవరైతే కావాలని అడిగారో వాళ్ళ కోసం చేస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.